नाज़रीन आदाब, ATR न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ऐसे ही अहम और ख़ास खबरों के लिए ATR न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। వేదోక్తంగా వేదాశీర్వచనంతో స్వాగతం పలుకుతుంది. హలో తమ్ముడు, అవి ఆవిష్కరిస్తున్నప్పుడు కొంచెం తగ్గిస్తే వివరాలు చెప్తా సార్ ఆవిష్కరించే సమయం. అదిగో ఆవిష్కరణ కోసం ఇప్పుడు మీ ఆనందపు శబ్దాలే వినిపిస్తాయి. స్టేజ్ ఎక్కినాక మీరంతా కనిపిస్తారు. అప్పుడు లేచి నిలబడి మనం హాయిగా ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంటల్ స్కీమ్స్ కి శ్రీకారం చుడుతున్న శుభ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా, మంగళ వాద్యాలుగా, తమ్మళి బాజా కంటే ఎక్కువగా, ఒగ్గుడాళ్ల కంటే ఎక్కువగా మోగాలి. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన మంత్రివర్యులు డాక్టర్ సీతక్క గారు, కొండ సురేఖ గారు, సభాధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి గారు, స్థానిక ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ రేవులు ప్రకాష్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజు గారు, యశస్విని రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, కడియం శ్రీధర్ గారు, గండ్రా సత్యనారాయణరావు గారు, డాక్టర్ మురళీ నాయక్ బూక్యా గారు, గుండు సుధారాణి గారు, ఆనరబుల్ మేయర్, అలాగే గవర్నమెంట్ విప్ దోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ గారు, బండా ప్రకాష్ గారు, సిరిసిల్ల రాజే గారు ఇప్పటికే వేదికపై ఉన్నారు. ముఖ్యంగా ఆనరబుల్ వేం నరేందర్ రెడ్డి గారు, అందరికీ గాని నడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. వేదికపై చూస్తూ ఉన్నాం. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఆత్మీయంగా, ఆప్యాయంగా, అనురాగంతో ఆనరబుల్ సీఎం గారికి చేస్తున్న సన్మానం అది. మాధవరెడ్డి గారికి శుభాకాంక్ష. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం, ఇవే మన ప్రజాస్వామ్యానికి మూడు రంగులు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణను భారతదేశ చిత్రపటంలోనే కాదు, ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంచేందుకు మీరు ప్రతి స్టేజ్ మీద చూస్తున్నారు. అక్కడ కనిపిస్తోంది, మెరుస్తోంది. అది రైజింగ్ 2047 మన తెలంగాణ, ఘన తెలంగాణ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వాళ్లకు, మంత్రి వాళ్లకు, పెద్దలందరికీ మరోమారు స్వాగతం పలుకుతూ ఇప్పుడు తల్లులు, చెల్లెలు అందరూ లేచి నిలబడాలి. జయ జయ హే తెలంగాణ గొంతెత్తి పాడాలి. ఇది మన తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ. ముక్కోటి గొంతుకలు
వేలకు వేలుగా తరలి వచ్చిన మీ అందరి ముఖంలో చిరునవ్వులు చూస్తుంటే వేదికపై ఆనరబుల్ సీఎం గారు, మరి స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దొంతి మాధవరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరి ముఖంలో కూడా మీ చిరునవ్వే ఒక రిఫ్లెక్ట్ అవుతోంది. మనందరికీ తెలుసు, లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజాపాలన ఘన చరిత్రకు, ప్రజాస్వామ్య గుణ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఆనరబుల్ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పరమాత్మను ప్రార్థించారు. తెలంగాణను ముందు వరుసలో నిలిపే బలాన్ని ప్రజాపాలన ప్రభుత్వానికి ఇవ్వమని, అదే ప్రజల ఆశీర్బలమని. రేవంత్ అంటే వేగమని, రేవంత్ అంటే తేజమని, తెలంగాణ ప్రజల ఆశీస్సులే అభివృద్ధికి బీజం అన్నారు ఆ రోజే ఆనరబుల్ సీఎం. మరి ఈరోజు నర్సంపేటలో ఈ చారిత్రాత్మక సభలో మీ అందరినీ అభినందించేందుకు, ప్రజాపాలన 2 ఏళ్ల పండుగ గుండెల నిండా ఆనందాన్ని పంచేందుకు వేయించేసిన ఆనరబుల్ సీఎం గారిని, ఇతర పెద్దల్ని వారి అధ్యక్షోపన్యాసంలో, స్వాగతోపన్యాసంలో స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు స్థానిక శాసనసభ్యులు ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సంపేట్ దొంతి మాధవరెడ్డి గారు, సభాధ్యక్షులు. ఇందిరమ్మ పాలన రావాలి, ఈ రాష్ట్ర ప్రజల మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అని చెప్పి 2023లో రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఇందిరమ్మ పాలన అందించిన ఈ సందర్భంలో 2 సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో మీరందరూ వేలాది మందిగా మీరు రావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులకి, రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి మీరందరూ అని చెప్పి పిలిచిన ఈ సందర్భంలో వేలాది మందిగా వచ్చిన మహిళా సోదరిమణులకి, సోదరులకి, పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అభిమానాన్ని, ఆశీర్వాదానికి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు గిరిజన ముద్దుబిడ్డ మన జనశ్రీ అనసూయ గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సురేఖ గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో మరి 2వసారి మన పార్లమెంట్ సభ్యులుగా మరి ఏదైతే మీ అందరి అభిమానంతో మరి ఏదైతే పార్లమెంట్ సభ్యునిగా వారు పోరిక బలరాం నాయక్ గారికి వారికి కూడా స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి ఏదైతే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి వారికి కూడా స్వాగతం, సుస్వాగతము అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో మరి ఏదైతే సీనియర్గా, ఏదైతే శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యునిగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా చేసిన మరి గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మరి శాసనసభ్యులు నాగరాజు గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, మాజీ మేయర్ గారు గుండు సుధారాణి గారు, గండ్ర సత్యనారాయణ గారు, మిత్రులు శాసనసభ్యులు భూపాలపల్లి
వారికి ఇనిగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ గారికి, మండలి శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు సారన్న గారికి, మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ విప్పు సోదరులు వేమ నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సందర్భంగా మీ ద్వారా మేమందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అధికారులకు కూడా చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు 2వ సంవత్సరం ప్రజాపాలనలో విజయోత్సవ వారాలుగా జరుపుకున్న నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుమారు 1000 కోట్ల రూపాయలతో మరొక నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసినారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందులో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన మీ అందరి సమక్షంలో మనమంతా కూడా ఏదైతే ఎదురు చూస్తున్న ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పైకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో విద్యకి నాణ్యమైన విద్యను అందించాలి. నాడు నుంచి నేటి వరకు మనం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టాం, ఐబిఎంలు పెట్టాం, ఐఐఎంలు పెట్టాం, పాలిటెక్నిక్ పెట్టాం. 2004 నుంచి 2016 వరకు సక్సెస్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కస్తూరిబా మోడల్ స్కూల్తో పాటు ఇప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా మన పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంలో వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే ఆ యొక్క విద్యను అందించాలనే ఆ యొక్క భాగంలో యంగ్ ఇండియా ఆ యొక్క పేరుతో 200 కోట్ల రూపాయలతో అశోక్ నగర్ గ్రామంలో మంజూరు ఇచ్చి ఈరోజు టెండర్ ప్రక్రియ అయింది. దానికి కూడా మంజూరు చేసుకొని ఈరోజు నిర్మాణానికి పునాది వేశామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా వైద్యం అందించాలి. ఈ వైద్యం ఈరోజు ఖరీదని చెప్పి 2004 నుంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంత ఇబ్బంది అయినా కూడా గత పాలకులు ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే క్రమంలో ఎన్నికల కొరకు ఈ యొక్క కళాశాలని హాస్పిటల్ని మంజూరు చేశారు. వదిలేస్తే దాన్ని పూర్తి చేశాం. ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి డబ్బులు ఎంత ఖర్చైనా అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరితే పూర్తి చేశాం. వారు ఏదైతే వదిలిపెట్టిన దాన్ని కొనసాగింపుగా 3 పావుల వంతు డబ్బు మనం ఇచ్చాం. దానికి ఏదైతే మెడికల్ కాలేజ్ ఏదైతే మంజూరీ ఈరోజు 150 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు దీర్ఘకాలికంగా ఈ ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో ఆ యొక్క భాగంలోనే నాణ్యమైన ఏదైతే ఆ యొక్క వైద్యం అందించాలి, ఆ యొక్క పిల్లలకి మరి వెంటనే ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణించాలి అని చెప్పి ఎంతో ఇబ్బంది అయినప్పటికీ కేంద్రంలో అధికారులని ఒప్పించి అనుమతులు తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క కళాశాలని 150 కోట్ల రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి అందించాలని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నాను. అంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులున్నా యంగ్ ఇండియా మెడికల్ కాలేజ్ ఈరోజు హాస్పిటల్లో సుమారు 12 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 9 వస్తువులు కొనుగోలు చేస్తే ఈ హాస్పిటల్ యొక్క కళాశాల చాలా చక్కగా సమర్థవంతంగా నడిపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని టాప్ ప్రియారిటీలో నిధులు అందించి ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా పెద్దల్ని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా నర్సింగ్ కాలేజ్ 25 కోట్లు, ఈ యొక్క మెడికల్ కాలేజ్తో పాటు మన మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్స్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా మంజూరు ఇచ్చాం. ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ యొక్క
వీటితోటే సరిపోవని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఒక 140 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్లు కానీ ఏదైతే సెంట్రల్ లైటింగ్ కానీ మిగిలిన అవిని కూడా అభివృద్ధికి కావాలి నిధులు అని చెప్పి అడిగాను. మంజూరులో ఉన్నాయి. ఈ ఎన్నికలు కాగానే ఇవ్వమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన యొక్క మున్సిపాలిటీ ఈరోజు 55,000 ఓట్ల ఏదైతే జనాభా సుమారు 70,000 జనాభాతో మున్సిపాలిటీ ఈరోజు ఏర్పడింది. దానికి ఔటర్ రింగ్ రోడ్ అండర్ డ్రైనేజ్ ఎంత ఇబ్బంది అయినా మంజూరీ ఇవ్వమని చెప్పి మీ ద్వారా అన్న ముఖ్యమంత్రిని అందిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా వ్యవసాయదారులకి ఈ ప్రాంతంలో నాటి రాజులు కాకతీయులు నిర్మాణం చేసిన పాకాల సరస్సుకి 2004 నుంచి 14 ఆ యొక్క 10 సంవత్సరాల్లో జపాన్ ఆర్థిక సాయంతో 48 కోట్ల రూపాయలు మంజూరిచ్చి కాలువలు బాగు చేసి ఆ యొక్క రైతులకి చివరి ఆయకట్టుకు నీరు అందించాం. చాలా కాలువలు ఉన్న ఆ యొక్క కారణం చేత ఈ 10 సంవత్సరాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యొక్క వేలాది కోట్ల రూపాయలు నిధుల్ని అప్పులుగా తెచ్చి ఈ యొక్క ప్రాజెక్టుకి విస్మరించిన నేపథ్యంలో మళ్ళీ అన్నగారిని చివరి ఆయకట్టుకు 30,000 ఎకరాలకి నీరందిస్తూ 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకి గిరిజన ప్రాంతం ముద్రవపేట మగిలారిపేట ఆ యొక్క పాత ఏదైతే గ్రామాలకి నీరందించే కొరకు 140 కోట్ల రూపాయలతో అంచనాలు పంపించాం. వారికి మంజూరీ ఇచ్చడానికి అనుమతి ఇచ్చినారు. ఎన్నికల కోడ్ కారణం చేత జీవో రాలేదు. అది వెంటనే మంజూరీ ఇచ్చి మళ్ళీ అన్నని మళ్ళీ ఫౌండేషన్ కొరకు పిలుస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఆ రోడ్ల నిర్మాణం మనమే గతంలో ఏదైతే డబుల్ రోడ్స్ కానీ మరి నేషనల్ హైవేస్ కానీ మంజూరు ఇచ్చాం. నేషనల్ హైవే 2004 నుంచి 16 వరకు ఏదైతే సిరివంచ నుంచి రేణుగుంట వరకు నేషనల్ హైవే రోడ్డు మంజూరు ఇస్తే మల్లంపల్లి నల్లబెల్లి నర్సంపేట ఖానాపూర్ గూడూరు మహబూబాద్ డోర్నకల్ మరిపేడ కానంచెర్ల నుంచి నల్గొండకి మంజూరు ఇచ్చి ఆ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు రవాణా సౌకర్యం కొరకు బస్సులు కానీ ఏదైతే రవాణా సౌకర్యం ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ వెళ్ళే కొరకు ఏదైతే రోడ్డు సరిపోతలేదని చెప్పి అందరు కోరితే ఏదైతే నర్సంపేట నుండి వరంగల్ వరకు మన యొక్క నియోజకవర్గ పరిధిలో 15 కిలోమీటర్లకి 80 కోట్ల రూపాయలతో ఈరోజు 4 లేన్ 4 వరుస రోడ్డు మంజూరు ఇచ్చాం. పునాది వేసుకున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మిగిలినది ప్రకాశన్న కాన్స్టిట్యున్సీలో వరంగల్లో కూడా ఆ యొక్క నిధులు మంజూరు ఇచ్చారు. ఏదైతే వెంకట్రామ వరకు 4 లేన్ రోడ్ మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు నర్సంపేట నెక్కొండ 56 కోట్లతో ఆ యొక్క రోడ్డు పునాది వేసుకున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నర్సంపేట్ పాకాల్ రోడ్డు కూడా 20 కోట్ల రూపాయలతో 10 మీటర్ల రోడ్ విలేజ్లో ఈ యొక్క మెడికల్ కాలేజ్ వరకు 4 లేన్ అశోక్ గారంలో విలేజ్లో 4 లేన్ మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వీటితో పాటు నెక్కొండ గూడూరు 35 కోట్లు, నెక్కొండ కేశవంతరావు 38 కోట్లు అవి కూడా మంజూరు చేశాం. జీవో వచ్చింది, టెండర్ అయింది. పునాది వేసుకునే కొరకు ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా వేయలకు పోయామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటు మిగిలిన R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ మరి ఏదైతే సీతక్క గారు ఇక్కడ ఉన్నారు మరి ఏదో ప్రాంతంలో వారికి కూడా ప్రతిపాదనలు 60 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించాం. వెంటనే వారు మంజూరించి ఈ ప్రాంత ప్రజలకి ఆ యొక్క రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మిగిలిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయదారులకి నాణ్యమైన విద్యుత్ అందించాలని చెప్పి 133 సబ్ స్టేషన్లు ఏదైతే లగ్నపల్లిలో నెక్కడలో ఇచ్చాం. 33 సబ్ స్టేషన్లు కూడా ఇచ్చాం. ఈరోజు ఇంకా 4 సబ్ స్టేషన్లకి
ప్రతిపాదనలు పంపించాం. అవి కూడా మంజూరు అయ్యే కొరకు ఆమోదం తెలిపే కొరకు ఆ యొక్క విద్యుత్ శాఖ అధికారుల దగ్గర ఉంది. అవి కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 133 kV సబ్ స్టేషన్ నల్లబెల్లి ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఎక్కువ వ్యవసాయ బావులు ఏదైతే బోరు బావుల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఈ సందర్భంలో అక్కడ కూడా 133 kV సబ్ స్టేషన్ మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపించాం. అది కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలని కోరుతా ఉన్నాను. మరి రెవెన్యూ శాఖ మంత్రులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారిని కూడా కోరుతా ఉన్నారు. 3500 ఇళ్ళు మాత్రమే ఇచ్చారు. గిరిజన ప్రాంతానికి 250 ఇచ్చారు. మన ప్రాంతంలో గత 10 సంవత్సరాలు ఇళ్ల కొరకు దరఖాస్తు పెట్టినారు, ఇల్లు రాలేదు. గత 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా గత పాలకులు అందించలేదు. కాబట్టి మిగిలిన కాన్స్టిట్యూన్సీతో పోల్చకుండా ఏదైతే సీనన్న గారు ఒక 3000 ఇళ్ళు అదనం కోట, వారి కోట, ముఖ్యమంత్రి కోట నుంచి ఇచ్చి పేదలకి ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించి సహకరించమని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చాలా ఉన్నాయి. పాకాల చెరువు 800 సంవత్సరాల పూర్వం నిర్మాణం చేసుకున్నాం. సుమారు 4 TMCల సామర్థ్యం గల చెరువు. ఆ రోజు ఆ యొక్క చెరువు వాటికి ఆ గుట్టల మధ్యన ఒక జింకల పార్క్ ఉండే. ఆ యొక్క పార్క్ ఈ మధ్య కాలంలో పోయింది. కాబట్టి వేలాది ఎకరాలు చెట్లతో గుట్టలతో చాలా బ్రహ్మాండంగా ఉంది. బొటానికల్ రీసెర్చ్ సెంటర్తో పాటు పర్యాటక కేంద్రంగా సుమారు 1000 కోట్లతో ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఇంత చక్కటి చెరువు కొలను గుండం ఉంది. కాబట్టి స్పెషల్ కోటా కింద మంజూరు ఇచ్చినట్టయితే ఒక 2-3 వేల మందికి ఉపాధి కలుగుతుంది. పాత వరంగల్ జిల్లాకి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మంజూరు ఇవ్వాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అందించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం తప్పకుండా అందిస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కాలాతీతమైంది. చాలా వేలాది మంది సోదరులు వచ్చినారు. మరి పెద్దన్న వీటితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మన నియోజకవర్గానికి మిగిలిపోయిన ఆ యొక్క పథకాలన్నీ కూడా వారు చెప్పే ఏదైతే సమయం తక్కువ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే అయిపోయే వరకు అన్న సందేశం మన పెద్దలు బలరాం నాయక్ గారు, మన పార్లమెంట్ సభ్యులు 1-2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇళ్ల నిర్మాణానికి 3500 ఇళ్ళు స్పెషల్ కోటా కింద ముఖ్యమంత్రి గారి కోటా కానీ వారి కోటా కానీ వెంటనే అందించాలి. ఈ 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా లేదు, ఇల్లు జాగలేదు. 2004 నుంచి 16 వరకు నిర్మాణించిన ఇల్లే తప్ప వేరే లేదు. కాబట్టి సమయం తక్కువ ఉంది. కాబట్టి పెద్దలు బలరాం నాయక్ గారికి పార్లమెంట్ సభ్యునిగా 2 నిమిషాలు ఆ యొక్క సమయాన్ని తీసుకొని మన యొక్క ప్రజల్ని మన నియోజకవర్గ ప్రజలకు ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి అదేవిధంగా గౌరవ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సురేఖక్క గారికి, సీతక్క గారికి, నరేందర్ రెడ్డి పెద్దలకు నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నర్సంపేట నియోజకవర్గం పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, మహబాద్ పార్లమెంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా అందరికి కూడా పాదాభివందనాలు. దానితోని పాటు ముఖ్యంగా మీడియా సోదరులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రాష్ట్రానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చేసినందుకు
వారి వాళ్ళ దుర్మార్గన పరిపాలన కొరకు వాళ్ళు చేస్తున్న కరప్షన్ కు చూసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ కాలంలో ఆ రోజుల్లో వచ్చి మేమందరం కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఉండి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలలో ఈ పార్టీ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం కావాలని కోరుకున్న ముఖ్యమంత్రి గారికి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజుల్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒకవేళ జిల్లాకు మీటింగ్ పెట్టకపోతే కాంగ్రెస్ వచ్చేది కాదు. నాకు తెలుసు, నేను ఇవాళ నిర్భయంగా చెప్పగలుగుతాను. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో కష్టపడ్డారు, పిసిసి అయినాక కష్టపడ్డారు. ఎవరు ఏమన్నా కూడా ఎంత విమర్శన చేసినా కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకుండి ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలని ఆ ముఖ్యమంత్రి గారు అనుకున్న ఆ ధ్యేయం నెరవేరినందుకు ఆ రాముల వారి సాక్షిగా చెప్తున్నా నేను. అదేవిధంగా నరసింహస్వామి గారి టెంపుల్, ఇక్కడ కొమ్మాల టెంపుల్ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం వచ్చేది కాదు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. నాకు 2 నిమిషాలు మా గౌరవనీయులైన మన మాధవరెడ్డి గారు నాకు 2 మినిట్సే టైం ఇచ్చారు. వారు చాలా 3-4 రోజుల సంది ఇక్కడ కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు నాకు 2 నిమిషాలు ఇచ్చినందుకు వాళ్ళ గౌరవానికి నేను అభివందిస్తూ, అదేవిధంగా పెద్దలందరూ వేదికపై ఉన్న ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాలు పరిపాలన చేసేది ఖాయం. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేసేది ఖాయం. ఎందుకంటే వారు ఎంత ఎన్నక గుంజినా వారి ముందుకు పోతారని నేను విశ్వాసంగా గాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి నేను కూడా 4 సార్లు ఎంపీకి పోటీ చేసిన, ఒకసారి రాజ్యసభ చేసిన, ఒకసారి ఎమ్మెల్యేకి చేసిన, మీరందరికీ నేను తెలుసు, మీరు ప్రతి ఒక్కరికి తెలుసు. మా అక్కలకు చెల్లెలకు అందరికీ నేను ఒకటే అనుకుంటున్నా, మహిళలకు ఇవాళ ఉత్తిగా ఒక్క వడ్డీ లేని రుణం ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా బస్సులు కానివ్వండి, ఇవాళ ఇంద్రమ్మ చీరలు కానివ్వండి. కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఈ 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, నడిపిస్తారని భావిస్తూ మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎంపీ గారికి. గౌరవనీయులు పెద్దలు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీనన్న గారి నా యొక్క హామీని నెరవేరుస్తూ సందేశాన్ని అందిస్తానని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు మా పెద్దన్న మాధవరెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి గుండెల్లో దైవంతో సమానంగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యురాలు సీతక్క గారికి, సురేఖక్క గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ ఎమ్మెల్సీలకి, గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ అడ్వైజర్ గారికి, గౌరవ వరంగల్ మేయర్ గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక 20,000 25,000 మందో ఇక్కడికి వచ్చుంటారు అనుకుంటున్నాను. సుమారు 1,00,000 మంది పైగా నర్సంపేట అంతా కదిలి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకటానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ అభినందనలు చెప్తూ, ఈ 2 సంవత్సరాలలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా
ప్రతిపక్షాలు మనం మంచి చేస్తుంటే ఆ మంచిని చూడలేక విషము కక్కుతున్నా పేదవాళ్లే నాకు ముఖ్యం, పేదవాళ్ళకి అండదండలుగా ఉండటమే నాకు ముఖ్యం, పేదవాళ్ళని కాపాడటమే నాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మంచివి అనుకున్న ప్రతి దాన్ని పేదవాళ్ళకి అందిస్తూ ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి అనే ముసుగుతో ఏవైతే అనేక అక్రమాలకు తెరలేపి అభివృద్ధి చాటున ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టాలని చూసి దాంట్లో భాగంగా కొంత కొల్లగొట్టి అసంపూర్తిగా వదిలేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా అవి పేదవాళ్ళకి ఉపయోగపడేవే అయితే ఎక్కడా బేషిజాలకు పోకుండా ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేస్తున్నది మనందరం ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నాం. మీరు ప్రతిరోజు చూస్తున్నారు. అనేక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మన అభివృద్ధి మన పక్కనున్న రాష్ట్రాలతో కాదు, మన అభివృద్ధి మనము పోటీ పడేది ప్రపంచ దేశాలతో అని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు అనే దాంట్లో నిజముంది. ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలలో వారు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు అప్పులు కుంపటతో మనకి ఆనాటి ప్రభుత్వం దగ్గర నుంచి లాక్కొని మనము తీసుకున్న తర్వాత ఈ అప్పుల కుంపటిలో కూడా అభివృద్ధి విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు ఈనాడు మనం సాధించుకుంటూ వస్తున్నాం. అందుట్లో ఇందాక మాధవన్న చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలకు వస్తే పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు కానీ, ప్రతి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు మీ అందరికీ తెలియంది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాధవరెడ్డి గారు అడిగేటప్పుడు చెప్పేది అదే. మీ అందరిలో స్పందన చూస్తే ఆనాటి 10 సంవత్సరాలలో ఇల్లు కడితే కమిషన్ రాదని కాళేశ్వరం కట్టాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు. ఈ ప్రభుత్వం కమిషన్ల కాదు కకృతి పడేది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కడతామని చెప్పి మొదటి విడత 4.5 లక్షలు ఇచ్చి మీ నియోజకవర్గానికి కూడా 3.5 ఇల్లు ఇచ్చాం. తప్పకుండా మాధవన్ నన్ను అడిగినట్లు ఆనాటి ప్రభుత్వం లాగా బొమ్మలు చూపించి కాగితాలు చూపించి ఇల్లిదిగో అని మాయమాటలు చెప్పే ప్రభుత్వం కానే కాదు. ఒకసారి ఇచ్చి అయిపోయింది నా దగ్గర అని చేతులు దులుపుకునే ప్రభుత్వం కూడా కాదు ఇది. విడతల వారీగా ఈ రాబోయే 3 సంవత్సరంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ధైర్యంగా చెప్పొచ్చు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు మాటలు చెప్పే ప్రభుత్వం కానే కాదు. విడతల వారీగా తప్పకుండా ఈ నర్సంపేట నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ చివరగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఎంత కష్టపడి పేదవాళ్ల కోసం నిరంతరం తపన పడి పేదవాళ్ళకి భుజము తట్టే ఈ ప్రభుత్వాన్ని ఈ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ ఆశీర్వాదము మీ దీవెనలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ముఖ్యంగా నా ఆడబిడ్డలు అన్నదమ్ములు దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు నేను అడిగినవి మీవి సీనన్న ఒప్పుకోలే ఆమోదించలే. తప్పకుండా ఏదైతే 119 నియోజకవర్గాల్లో
ఇబ్బంది కావచ్చు, కానీ మాకు కనీసం ఒక 3,000 అదనంగా ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కోట నుంచి ఇల్లు అందించాలి, ఆమోదించాలి, హామీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతూ మీ యొక్క దీవెనలు అందించాలని చెప్పి మరోసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ వారు ఈ సందర్భంగా అమూల్యమైన సందేశం నా హామీల్ని నెరవేర్చే విధంగా వారి యొక్క సందేశాన్ని అందిస్తానని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. మిత్రులారా, 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3, 2023 నాడు మీ ఓటునే ఆయుధంగా మార్చి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న గడీలను కూల్చి ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని మీ ఓటు అనే ఆయుధం ద్వారా సాధించి ప్రజాపాలనకు పునాదులు వేసి 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవ సభను నర్సంపేటలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు దొంతి మాధవరెడ్డి గారి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ఒకే ఒక్క శాసనసభ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం నుంచి వేలాది మందిని ఆహ్వానించి నిజంగా ఇందిరమ్మ రాజ్యం ఒక విజయోత్సవం అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ సిస్టర్స్ మా సోదరిమణి సీతక్క గారిని, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారిని, శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారిని, శాసన సభ్యులు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా నాయిని రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారిని, గండ్రా సత్యనారాయణరావు గారిని, నాగరాజు ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు బస్వరాజ్ సారయ్య గారిని, వరంగల్ మేయర్ సోదరిమణి గుండు సుధారాణి గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారిని, మా సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ప్రాణ సమానులైన నర్సంపేట దొంతి మాధవరెడ్డి గారి సైన్యానికి
మనస్ఫూర్తిగా అభినందనలు 2 సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అధునాతన అభివృద్ధికి పునాదులు వేసిన కాకతీయుల పరిపాలన నుంచి పోరాటం ద్వారా ప్రపంచానికే పౌరుషాన్ని చాటిన సమ్మక్క సార్లమ్మల నుంచి దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కృష్ణమాచార్యులు, కాళోజీ గారు, కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధానమంత్రి, ఈ వరంగల్ జిల్లాలోనే పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి, సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి, అదేవిధంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించాను. ఒక్కసారి కాదు, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుగా ఎన్నికైన వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆకాశమంతా ఎత్తికి ఎదిగినరు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, విమానాలు కొనుక్కున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు రాసుకుంటున్నారు. కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు. ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు. ఈ ప్రాంతంలోని మా మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ ఇవ్వలేదు. ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఎక్కడ చూసినా వరి పంటలు, వరి కోతలే కనిపిస్తున్నాయి, ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని. నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, ఒక్క గింజ కూడా కొనేది లేదు, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని, రైతు రుణమాఫీ అబద్ధాలని. నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది, కానీ గడీలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది, తెలంగాణను దోసుకున్న వాళ్ళకు కరెంటు పోయింది. కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చి, ఉచిత విద్యుత్ అంటే మాది, ఆ పేటెంట్ రైతు మాది. 2004లో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు 1200 కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసింది. అలా మొదలైన 2004 ఉచిత కరెంటు ఈనాడు 24 గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైతు మనది,
మనం కొనసాగిస్తున్నాం. ఇదే కాదు, ఈనాడు మీరు ఆలోచన చేయండి. ఆనాడు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు. మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో 9 రోజుల్లో 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 విడతలని మిత్తి మేమే కడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు. ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా, వడ్డీకే సరిపోలే. కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఈనాడు భారతదేశంలోనే మీడియా మిత్రులు రాసుకోవాలి. ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు. ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 3వసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డది. 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 అధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆనాడు వడ్లు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసినాం. పోలీసులతోని లాఠీ చార్జీలు చూసినాం. ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈరోజు మనం కొనుగోలు చేసినాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఇవన్నీ ఇవ్వడమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలుండ్రు, మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆ ఇళ్ళ రేషన్ కార్డు ఇవ్వాలంటే కేసీఆర్ ఆయన ఆస్తి రాసిచ్చినట్టు గజ్వెల్లో ఫామ్ హౌస్ రాసిచ్చినట్టు చేసిండు. పెళ్ళైన పిల్ల ఇంటికి వస్తే కోడలి పిల్ల వస్తే రేషన్ కార్డులో పేరు లేదు. ఇంటి ఆడబిడ్డ అక్కడ పోతే అక్కడ పేరు లేదు, వెళ్ళిపోయిందని ఇక్కడ తీసే పరిస్థితి. ఎట్లా కాని పరిస్థితి ఆడబిడ్డలకు ఉండే. మరి ఇవాళ మా సీతక్క మా శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకొని లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి, అదే విధంగా పిల్ల ఒకవేళ మన ఆడబిడ్డ పెళ్ళై అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఆడబిడ్డ పేరు నమోదు చేపించి ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇస్తున్నది. ఈ రేషన్ కార్డులలో 3,10,00,000 మంది, మీడియా మిత్రులారా రాసుకోండి నా మాట, ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే. ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్న చూసిర్రా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకునేటోడు. మళ్ళీ వాడే మిల్లోనికి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేటోడు, ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళా రేషన్ షాపోనికి అమ్ముకునేది. ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడూ కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే. అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం. మా అక్కలు చెప్పాలి, రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం.
ఈ విధంగా ప్రతి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకం పేదవాళ్లకు అందాలని, పేదల యొక్క యోగక్షేమాల కోసం ఈనాడు మనం ఆలోచన చేస్తున్నాం. మా మాధవరెడ్డి అని ఇప్పటి దగ్గర ఒకటే చెప్పిండు, మర్యాదగా చెప్పిండు, జర భయపెట్టినట్టు చెప్పిండు. ఏమడిగిండు? ఆయన కోసం ఏం కాంట్రాక్ట్ అడగలే, పేదోళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు అడిగిండు. ఆ ఇళ్ళ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అడవులో ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆ 10 సంవత్సరాలలో కట్టించినాం. మరి ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన 2014లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ వేలాది మంది ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఏ ఊర్లైనా గుడైనా, బడైనా, తాగనిక నీళ్ళ ట్యాంక్ అయినా, ఇందిరమ్మ ఇల్లైనా మనమిచ్చిందే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండె మీద చేసుకొని ధైర్యంగా నిలబడి చెప్పొచ్చు. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో చూపియమనుండ్రి, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి కూలగొట్టిండు. వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే. మళ్ళా ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. పాపం మంచోళ్ళే, తెలివి కల్లోలే వరంగల్లో, కానీ ఆయన మాయమాటలు వాడి మోసపోయింది. కోడి వెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెత్తుకపోయారో ఆ కోడిని కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే. అందుకే ప్రభుత్వం వచ్చినెంబడే పేదవాడి ఆత్మ గౌరవం పెరగాలి అనంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అనంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు, ఇచ్చి తీరవలసిందే అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపుగా 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోని పేదలకు ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలైనవి. అందుకే ఈరోజు ధైర్యంగా ఆ సంతోషంతో మీ అందరి అభిప్రాయాన్ని సోదరుడు మాధవరెడ్డి గారు మా కనీసం ఇంకొక 3,000 ఇయ్యమంటుండు. ఎప్పుడైనా పండ్లు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి, పెడతామంటే అడుగుతారు, కొడతామంటే దూరం పోతారు. అందుకే మాధవన్న నువ్వు ఎట్లన్నా వేసి ఇంకా మళ్ళీ 3,000 ఇండ్లు రాబట్టాలని ఉపాయం వేసిండు మీ అందరి కోసం. నేను ఇంత పెద్ద ఎత్తున సభ పెడితే మాధవన్న సంతోషంతో పెట్టిండు అనుకున్నా. మాధవన్న మీటింగ్ మతలబ్తోనే పెట్టిండు, ఎట్లయినా ముఖ్యమంత్రి గారిని అందరి ముందు అడిగితే కాదనుకుంటా ఇస్తాడని. నిజంగానే నియోజకవర్గాలలో పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చే నాయకులు అంటే నాకు ఇష్టం. పేద ప్రజల్ని ఆత్మ గౌరవంతో బ్రతకడానికి సహకరించే శాసనసభ్యుడు ఉంటే భుజం తట్టి ప్రోత్సహించాలనేదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. వచ్చే ఏప్రిల్ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా ఈ నర్సంపేటకు మళ్ళీ 3,000 నుంచి 3,500 ఇండ్ల మంజూరు చేసే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటున్నారు. అందుకే వేదిక మీద నుంచి వారికి ఆదేశాలు ఇస్తున్నా, వచ్చే బడ్జెట్ ఇయర్లో ఖచ్చితంగా నర్సంపేటకు 3 నుంచి 3,500 ఇండ్లు మంజూరు చేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అప్పచెప్తున్నా. వారిని పర్యవేక్షించుకుంటూ మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మిత్రులకు నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మా ప్రభుత్వం మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకున్నాం. ఆనాడు వారు అన్నారు, ఈ దేశం
విద్య లేకపోవడం, ఈ దేశం ఆకలి కేకల్లో చనిపోతుంది, నిరక్షరాస్యత వల్ల ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. అందుకే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ నా పాలసీ అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అందుకే ఈనాడు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలన్నీ మొట్టమొదటి ప్రధానమంత్రి గారు మొదలుపెట్టినది కాంగ్రెస్ పార్టీ కట్టిన కాకతీయ యూనివర్సిటీ. ఇవాళ వరంగల్లో దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన యూనివర్సిటీ అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఇవాళ ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ దేశంలో ఆ పక్కన బ్రాత్రానంగల్ కావచ్చు, ఈ పక్కన నాగార్జున సాగర్ కావచ్చు, అటు పక్కన శ్రీశైలం కావచ్చు, ఇవాళ కరీంనగర్ వరంగల్ జిల్లాలకు నీళ్లు ఇస్తున్న SRSPని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిందే. ఆ నీళ్లే ఈనాడు పంటలు పండిస్తున్నాయి, మన కడుపు నింపుతుంది. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసినాం, కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయింది. అందుకే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఇన్ రోడ్స్, కమ్యూనికేషన్ ఇన్ పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ ఎయిర్పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇన్ టెక్నాలజీ, వీటన్నిటిని కూడా తీసుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఈ నెల 8, 9 తారీఖు నాడు ప్రపంచ స్థాయిలో ఈ రోజు కార్యక్రమాలను తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మిత్రులారా ఇవాళ వరంగల్కి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం. ఒక్క రోజైనా కేసీఆర్ ఆలోచన చేసిండా? ఆనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెలంగాణకు పెద్ద దిక్కు అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎయిర్పోర్ట్ లేదు. దా పక్కలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 10-12 ఉన్నాయి, కర్ణాటకలో 7-8 ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో, జ్ఞానోదయం ఇవ్వలేదో, విదేశాలలో చదువుకున్నాం, సాంకేతిక నిపుణులం అని పెద్ద పెద్ద పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు. కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసిండ్రా? తెలంగాణకు లేని పోర్టుకు కనీసం రోడ్డు అయినా వేద్దామని ఆలోచన చేసిండ్రా? అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చినెంబడే సురేఖమ్మతో, సీతక్కతో, రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం, వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. హైదరాబాదు నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ ఈనాడు మా అక్కలు ఇందిరమ్మ ఇండ్లు అక్కలకే ఇచ్చినాం. 27,000 కోట్ల రూపాయల వడ్డీ రుణమా వడ్డీ 0 వడ్డీ మా అక్కల చేతికే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ బస్సులకు మా అక్కల్ని యజమానులను చేసినాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో అదాని అంబానీలతో పోటీ పడేటట్టు ఇవాళ మా అక్కలకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఇచ్చినాం. పెట్రోల్ బంకులు రిలయన్స్ వాళ్ళే కాదు, మా ఆడబిడ్డలు కూడా మహిళా సంఘాలు ఇవాళ పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే పరిస్థితి మా అక్కలకు కల్పించినాం. హైటెక్ సిటీ పక్కన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, హైటెక్ సిటీ లాంటి సంస్థలు ఉంటే 3.5 ఎకరాలల్లో 150 షాపులల్లో రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు చేసే ఉత్పత్తులను అమ్మడానికి పెద్ద నైట్ బజార్ను, ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ను, శిల్పారామం ఆనుకొని 100 కోట్ల రూపాయల భూమిని ఇవాళ మా అక్కలకి ఇచ్చినాం. మా అక్కలు తయారు చేస్తున్న ఉత్పత్తులు రేపటి నుంచి మా మీడియా మిత్రులు అమెజాన్లో ఆన్లైన్లో చూసి కొనుక్కోవచ్చు. తొందరలోనే ఆన్లైన్లో కూడా మా అక్కలు అమ్మే వస్తువులు ప్రపంచానికి అంతా పరిచయం చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలి. ఆడబిడ్డలు కోటీశ్వరులు అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద పెరుగుతుంది,
ఆ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయని మేము విశ్వసిస్తున్నాం. దాంట్లో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసే కార్యక్రమం తీసుకొని ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చినాం. ఇవాళ ఇదే కాదు, తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు పెట్టే చీర సారె. సారె అనేది ఒక పండుగ ఆడబిడ్డలకు. ఎంత కష్టమున్నా ఎంత పేదవాళ్ళు ఉన్నా ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా పుట్టింటోళ్ళు ఆడబిడ్డకు చీర పెడతారు సారె రూపంలో. ఒకవేళ మరీ పేదరికం ఉంటే 3-4 ఏళ్ళల్లో తప్పకుండా పెడతారు, అది ఒక సాంప్రదాయం. ఇవాళ అందుకే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు తల్లిదండ్రులు సొంత సోదరుడు ఏ విధంగా పండుగ పూట చీర పెడితే సారే అవుతుందో మీ సోదరుడు రేవంత్ అన్న ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీర పెట్టాలి, ఆ చీర సారె పండుగ మీరు చేసుకోవాలని సీతక్కకు ఆదేశాలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 65 లక్షల ఆడబిడ్డలకు ఇవాళ మన చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టినాం. ఎన్నికల కోడ్ వల్ల కొద్దిమంది ఆడబిడ్డలకు రాలేదు అని నా దృష్టికి వచ్చింది. ఎన్నికల కోడ్ అయిపోతానే ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి వెళ్ళి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత సీతక్కకు సురేఖక్కకు నేను అప్పచెప్తున్నా. మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి. ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనక ఆర్డర్. ఇలా సంవత్సరం కింద ఆర్డర్ ఇస్తే 65 లక్షలు వచ్చినాయి, ఇంకా 35 లక్షల చీరలు రావాలి. మార్చిలో ఇస్తామన్నారు ఉత్పత్తి సంస్థలు. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలో ఉండే ఆడబిడ్డలకు మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఉండే ఆడబిడ్డలకు కూడా 35 లక్షల చీరలు ఇస్తాం. మొత్తానికి రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టి సారబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న చర్చల సందర్భంగా సురేఖకు ఒక మాట చెప్పింది, అన్న తిడుతుర్రు అని. ఎందుకు అక్క అన్న? ఏమో అన్న, కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండబూతులు తిట్టేది కేసీఆర్ను. గింత పనికిమాల చీరిస్తాడా, ఇది తీసుకుపోయి చేన్ల కాడ పిట్టలకు అడ్డం కడుతున్నాం, వాళ్ళు కట్టుకుంటారా ఈ చీర అని. కరెక్టే అక్క, మరి నాడు అట్లనే తిట్టిండ్రు అని. మరి ఇప్పుడు మనల్ని ఎందుకు తిడుతురు అక్క అంటే, అక్కడక్కడ చీరలు రానోళ్ళు తిడుతురు. రేవంత్ ఏమైనా నష్టం వచ్చినాదయ్యా, ఇంతమందికి ఇచ్చారు, మా నలుగురికి ఇస్తే ఊరంతా అయిపోతుండే కదా, మా నలుగురికి రాలేదని తిడుతున్నారు అన్న అని. అందుకే నేను ఆలోచన చేసిన, అక్కడ మా అక్కలు ఇగో ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చారు, మంచిగా ఎట్లున్నారు చూడు. అందుకే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. నేను ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరాల్సిందే. చీర బాగుంది, చీర అద్భుతంగా గౌరవంగా పండగ పూట మన ఆడబిడ్డలు కట్టుకునేటట్టుగా ఉన్నది. అందుకే ప్రతి ఆడబిడ్డకు చీర చేరాలి. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట నాకు రాకూడదు. ఈ మాట రాకుండా ఉండాలి అని అంటే వేదిక మీద ఉన్న ప్రతి శాసన సభ్యుడు గ్రామాల కార్యకర్తల్ని వాళ్ళ దగ్గరికి పంపించండి. ఇవాళ సర్పంచులు వస్తున్నారు, సర్పంచులకు అదే బాధ్యత పెట్టుర్రి. ప్రతి వాళ్లకు పోయి చీర వచ్చిందా లేదా కనుక్కొని ఆడబిడ్డలకు చీర అందించండి. ఎవరికైనా ఏ ఊర్లో అయినా, ఏ గూడెంలో అయినా, ఏ తండాలైనా, ఏ మారుమూల పల్లెైనా ఆడబిడ్డకు చీర రాలేదు అంటే చీర పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట రాకూడదు. 100% 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇక విద్యార్థుల చదువుల గురించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈ రోజు పిల్లల చదువులే. ఇక పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి ఆస్తులు లేవు. నాకున్నదల్లా ఒక్కటే, పేదవాళ్లకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాల బిడ్డలకు, మైనారిటీల పిల్లలకు చదువు ఒక్కటే రక్షణ. చదువు ఒక్కటే మీ జీవితాన్ని, మీ తలరాతను మారుస్తుంది. మీరు చదువుకోండి, మీకు నాణ్యమైన చదువునిచ్చి మిమ్మల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మా అక్కలందరికీ ఒకే మాట చెప్తున్నా, చదువుకున్నవాడే గుణవంతుడు, చదువుకున్నవాడే ధనవంతుడు. నీ కొడుకు చదువుకుంటే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తాడు. నీ బిడ్డ డాక్టరు, ఇంజనీర్ అయితే నిన్ను కళ్ళల్లో పెట్టి, గుండెల్లో పెట్టి చూసుకుంటుంది.
పిల్లల్ని చదివించుకోండి. పిల్లల్ని చదివించకపోతే ఎంత భూమి ఉన్నా ఏం ఉపయోగం లేదు. ఇవాళ మనమంటే వ్యవసాయం చేసినాం, బర్ల కాడికి పోయినాం, చేపలు పట్టినాం, గొర్రెలను పెంచినాం, లేకపోతే చెప్పులు కుట్టుకొని బతికినాం. కేసీఆర్ అట్లనే అన్నాడు, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి, ఎస్సీ సోదరులు చెప్పులు కుట్టుకోవాలని పథకాలు తెచ్చిండు. ఎందుకంటే ఆయన పిల్లలు రాజ్యం మేలుకోవాలంటే మీరందరూ చేపలు పెంచాలి, గొర్రెలను పెంచుకోవాలి. నేను అట్లా చెప్తలేను. మన తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి ఆ వృత్తి చేసి మన బతుకులలో మార్పు రాలే, మన జీవితంలో వెలుగు నింపలే. అందుకే ఇవాళ ఈ వేదిక మీద చాలా మంది బలరాం నాయక్ గారి నుంచి చాలా మంది ఇక్కడ ఎస్టీ సోదరులు, మా సీతక్క లాంటి వాళ్ళు, కొండా సురేఖమ్మ లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు అయిందంటే చదువుకోబట్టే. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. చదువు ఒక్కటే ప్రపంచంలో మనల్ని నిలబెడుతుంది. చదువు ఒక్కటే ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతుంది. పిల్లలను చదివించుకోండి. మీ చదువులకు కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం భూములు ఇస్తుందనో, ప్రభుత్వం ఆస్తులు పంచుతుందనో ఆలోచన పెట్టుకోకండి. మీ ఇంట్లో నీ బిడ్డనో నీ కొడుకో ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అయితే భవిష్యత్ తరాలన్నీ మీ జీవితాలు మారిపోతాయి. మీకు భూమి ఇస్తే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, మళ్ళా భవిష్యత్ తరాలు అట్లనే ఉంటాయి. అందుకే చదువుకోవాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఒక పక్కన రైతులను, రెండో పక్కన మహిళలను, మూడో పక్కన విద్యార్థి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత తీసుకున్నాం. అందుకే 10 సంవత్సరాలు వాళ్ళు నియామకాలు చేపట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తలలు లెక్క గట్టి 61,379 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది. పోటీ పరీక్షలకు పోటీ పడండి. ఊర్లలో సర్పంచులను, వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. రాజకీయాలలో ఏదో ఒక పదవికి పోటీ ఎప్పుడైనా చేయొచ్చు. దానికి వయసేం లేదు, వయసేమో నియమ నిబంధనల్లో లేదు. కానీ చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది. కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్లో మంచి ఉద్యోగాలు సాధించండి. మీరు, మీ కుటుంబాలు బాగుపడతాయి. మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కష్టపడి మిమ్మల్ని పీజీలు, పిహెచ్డీలు చదివించింది మీరు మళ్ళా గ్రామాలకు వచ్చి రాజకీయ కక్షలకు బలి కావడానికి కాదు. బాగా చదువుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి. ఎన్నికల్లో గెలవండి, ప్రజలను గెలవండి. ప్రజల మనసు గెలిస్తే ఆటోమేటిక్గా పదవి వస్తుంది. నేనే ఉదాహరణ, 2006లో నేను జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో ఎంపీగా గెలిచిన, 2021లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్నైనా, 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 2025లో మాధవన్న పక్కన నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకుంటున్నా. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయంటే ప్రజలు ఆశీర్వదించితే సాధ్యమైనవి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, పేదవాళ్ళు, మైనారిటీలు అండగా నిలబడితేనే ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వస్తాయి, కొనుక్కుంటే రావు. అందుకే ఎన్నికల్లో పైసలు ఖర్చు పెట్టకండి. ప్రజల మనసు గెలవండి. గ్రామంలో ఉండే సమస్యల్ని పరిష్కరించండి. గ్రామ సమస్యల మీద అవగాహన పెంచుకోండి. అందుకే ఈనాడు ప్రభుత్వం ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 20,000 కోట్లతోని 10 సంవత్సరాలు వాళ్ళు వేయకుండా వదిలేసిన రోడ్లను ఇవాళ వేస్తున్నాం. ప్రతి తండా నుంచి, ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి ఒక బీటీ రోడ్డు, అదేవిధంగా మండల కేంద్రాన్ని నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్డు. ఈరోజు ప్రణాళికబద్ధంగా ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని 20,000 కోట్ల రూపాయలతోని ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ శాఖల ప్రతి తండకు, గూడెకు, అడవులలో ఉండే మారుమూల గూడానికి కూడా ఇవాళ రోడ్లు ఇవ్వదలుచుకున్నాం. ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదని వినదలుచుకోలేదు.
రోడ్డు, తాగునీరు, బడి ఈరోజు మన ప్రాధాన్యత. ఇవన్నీ పనులు మేము చేస్తాం. ఇవన్నీ అమలు జరగాలంటే గ్రామాలలో సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. తీట నోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. నిన్న మన ఒకటి జూబ్లీహిల్స్లో రిజిండు తీట నోరు వేసుకొని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని. మొత్తం జూబ్లీహిల్స్లో అంతా చెత్త అంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిండు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. వీని తీట అనగాలంటే వీని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీహిల్స్లో. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళని సలాకి కాల్చి వాత పెట్టుర్రి. 2023 అసెంబ్లీలో అధికారం పోయింది. 2024 పార్లమెంటులో గుండుసున్ను వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు. మన రెఫరెండం అంటే బండకేసి కొట్టిరు. 4 సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద బుద్ధి చెప్తే కూడా బుద్ధి రాలేదు. నిన్నగాక మన శ్రీహరి అన్న కూడా మంచిగా చెప్పిండు, నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవ్వడు నీకు ఓటేయర్రా స్వామి, నీ బుద్ధి మార్చుకో అని. వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను